తోనే హలీం గుమగుమలతో పాటు రకరకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ నోరూరిస్తుంటాయి. ఖర్జూర పండ్లకి ఉన్న ప్రత్యేకత మిగతా వాటికి లేదు. ఈ మధురమైన ఖర్జూరంతోనే ముస్లింలు తమ ఉపవాస దీక్షలు ముగిస్తారు. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా తీయని ఖర్జూర పళ్లే కనిపిస్తున్నాయి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా రంజాన్ మాసంలో మాత్రం ఖర్జూర పండ్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయి తక్షణ శక్తినిస్తాయి ఖర్జూర పండ్లు. ఎన్నో ఔషధ గుణాలు దీని సొంతం. అందుకే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విరమించేటప్పుడు మొదట ఈ పండునే నోట్లో వేసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇస్లామిక్ దేశాల్లో ఖర్జూర చెట్లను పవిత్రంగా భావిస్తారు. ముస్లింలు ఈ ఖర్జూరానికి ఇస్తార్ విందుల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. రోజంతా ఉపవాసం ఉన్నవాళ్లు సాయంత్రం సమయానికి 4 ఖర్జూర పళ్ళు నోట్లో వేసుకుంటే ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, షుగర్, ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఉన్నాయి. ఖర్జూర పండు అతి తేలికగా జీర్ణమవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడానికి, శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. భారత్లో పండే ఖర్జూరాలతో పాటు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలకు చెందిన దాదాపు 65 రకాల ఖర్జూరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కల్మి, సుక్రీ, క్లాస్, సగాయి, అజ్వా, మెడ్జాల్ కింగ్, మరియం, జఫ్రాన్ వంటి వాటికి బాగా డిమాండ్ ఉంటుంది. రకాన్ని బట్టి కిలో 80 నుంచి 4000 వరకు ధర పలుకుతున్నాయి.